श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई
बाबा साईं 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 बाबा साईं
बाबा साई 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 साई बाबा 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 साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయం. నిన్నటి తరువాయి. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసేగు చంద్రభాను సేట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చంద్రుడు కూడా
మిక్కిలి ప్రేమతో జుజుచు అహర్నిశలు వాని యోగక్షేమం అరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాధారణముగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనం నందు కూర్చుండజేసి భోజనము పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండేవారు. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు రహత, మరోవైపు నీమ్గా ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయు వారికి ఏ కష్టములుండేవి కావు. బాబా ఆదేశములకు వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టములు పాల్గొచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పేదను. 8వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. తాత్యా గోదే పాటిల్. ఐరోపా దేశస్థుని ఉదంతము. భిక్ష యొక్క ఆవశ్యకత. భక్తుల అనుభవములు. తర్కడ్ కుటుంబము. ఆత్మారాముని భార్య. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. నీతి. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. షిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడిలో ఉండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలు ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండేవి. ఈ దిగు అటు ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా గోదే పాటిల్. తాత్యా గోదే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరడం. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటునని చెప్పాను. బాబా అతనితో తొందరపడొద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని నేను. సంతకు వెళ్ళవలనడి తాత్యా ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయగా తాత్యా హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరాను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడి వదిలి సావుల్ విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడిను. తాత్యాకు పెద్ద దెబ్బలేమి తగలలేదు గాని తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యాను. ఐరోపా దేశస్థుని ఉదంతం. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడి వచ్చాను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి ఒక పరిచయ పత్రంను కూడా తెచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు బ్రోకరెళ్ళి వారి చేతిని ముద్దిడవలనను కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించాను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించక నిషేధించారు. క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణలోనే కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చునని. అతడు తనకు జరిగిన అమర్యాదకు అసంతృష్టిపడి వెంటనే షిరిడి విడవవలనని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానికి షిరిడి నుండి బయలుదేరాను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహీర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురొచ్చాను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తల క్రిందలయ్యాను. ఆ పెద్ద మనిషి క్రిందబడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నట్టుకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున
బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదములు పాల్గొదరనియు బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా నుందరనియు జనులు గ్రహించిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనం చే జీవితమంతయు గడుపునేలా అను సందేహము చాలా మందికి కలగవచ్చును. దీనికి 1 భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? 2 పంచశూనములు వారిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడను. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఆపేక్ష వదులుకొని సన్యాసించేవారు భిక్షాటించే జీవించవచ్చునని మన శాస్త్రంలో ఘోషిస్తున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నం చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచే బ్రహ్మచర్యంను అవలంబించుచుండ్రి. ఈ సకల జగతంతయు వారి గృహమే. ఈ జగతనుకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటం చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూనములను వారిని తప్పించుకునే మార్గంను ఆలోచింతుము. భోజన పదార్థం తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవేమనా? 1 దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడనే క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుతున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అదితి యజ్ఞము. శాస్త్రములు విధించిన యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనసులు పాపరహితములగును. మోక్ష సాధనముకు ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయింది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంత ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ లేదా నీరు కానీ అర్పించినచో దాన్ని నేను గ్రహించదును అన్నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమనా, తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలనుకొని ఏ కారణం చేతనైనను ఆ సంగతి మర్చినచో అట్టివానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదన గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింది చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారావు వరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజుడైస్తున్నను. తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండ్రి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీ పోయి అతడి వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా, తన తండ్రి ప్రార్థనా సమాజంకు చెందిన వాడగుడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేస్తానని తండ్రికి వాగ్దానం చేయించే బయలుదేరెను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తర్కడు పెందలకన్నే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందని ప్రార్థించెను.
ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దాన్ని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు శ్రవ్యంగా జరిగెను. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమును కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండుట గమనించెను. నౌకర్ని అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మర్చుడిచే ప్రసాదం లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనమును కూర్చున్న ఆత్మారాముడు వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తి అనేందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణకు వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్నం హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసియుండెను. ఎలాగుననో లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటికేమీ లేకపోవచ్చే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందుకు బాబా పూజను అక్కడే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరంలో ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానముకు చేరెను. ఇది ఆశ్చర్యం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యంగా పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీరినెట్లు గ్రహించినో చూచిదము. బాంద్రా నివాసికు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరేని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరే భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు గనక ఆమెకేమియూ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకి సమస్య అయిను. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరా అని కనుగొనగా పురందరే భార్య అని తెలియచే వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టవల్లని ఆమె కపురంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడి 1915 డిసెంబర్లో గోవింద్ బాలరామ్ మాన్కర్ అనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనుకును. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాము భార్య బాబా కొరకేమైనా పంపవలనుకొని ఇల్లంతయూ వెతికెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళట మర్చెను. బాబా అప్పటికీ ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనంకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవటం మర్చెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మీఠా ఇవ్వలేదా అని అడిగెను. కురవాడంతయు జ్ఞప్తి తెచ్చుకొని సిగ్గుపడెను.
బాబాను క్షమాపణ కోరెను. బస్క పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగెను. ఈ విధంగా ఆత్మరాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహింతును అన్న గీతావాక్యం నిరూపించెను. బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్నం భోజనం తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరగట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదులకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లానే చేయము. ఇది నీకు సద్గతి కలుగు చేయును. ఈ మసీదులో కూర్చుండి నేనన్నడూ అసత్యమాడను. నా ఎందట్లే దయించుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భోజనం భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తించుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనంకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగా కలవన్నీయు నా అంశంలే. నేనే వాని ఆకారంతో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అన్న ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గతమైను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలైనవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వల్లను ఇతర అనేక భక్తుల అనుభవం వల్లను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపంగా చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషాదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. బాబా వారి సైనలీల. బ్రహ్మం యొక్క సగుణ అవతారము. షిరిడీలో బాబా నివాసము. వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు. సాయిబాబా సద్గురువు. బాబా వారి అనుకువ, నానావళి, మహాత్ముల కథ శ్రవణం. వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకునుము. ఏల నా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మ స్వరూపం నందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును.
అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగువుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకము ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలుగున్నవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించేడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలుగున్నవి చెప్పుదుము. బాబా వారి శయన లీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో ఎట్లు పడుకొనుచుండునో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ దెంగ్లే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఉయ్యాల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచనవి, ఏ మాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండుననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువాయెను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రమో, బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యం కలుగుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేడివారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా కూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములో. బాబా వానిని ఉపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజంగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణ అవతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయ అంతస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించెడివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఉండినప్పటికీ బయటకు దెయ్యము వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారి ప్రేమతో అక్కువ చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంయమంతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా
నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసెడివారు కారు. చిన్న చేతికరియే వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఉన్నప్పుడు శాంతంగా నుండెడివారు. సిరి సంపదలు గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనము చే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడి యజమాని అనడివారు. భక్తులు యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్య ఆనందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది, అద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేద రహితమైనట్టిది, విశ్వమంతయు వారిని ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరి అయిన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట నుండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండిరి. 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు 1681 సంవత్సరంలో వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయులను నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు వారు చెప్పిడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరులను కొరకు మీరేమైనా మీకు ఇతరుల మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించుచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కానీ మతం అనగానేమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనమును ఎన్నడూనూ ప్రదర్శించవలే అనుకొనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని. గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమున
ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నేత గురువుల సహవాసము నీవు నేను అను ద్వంద్వభావము పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిల్చున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటునికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా ద్వైతమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమానత్వం వారిలో మూర్తి భవించినవి. వారు దుర్మార్గుల అవసరములను కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి దేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిస్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసి కొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండివారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ శ్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను సమకూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభూదులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్య పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబా వారి అనుక. భగవంతునికి 6 లక్ష్యములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకుని ఉండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగు చెందును. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనుకువతో ఇట్లుండెడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనంచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాబా దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనిపించినను ఇంద్రియ అనుభూతులతో వారికేమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియ అనుభవముల స్పర్శయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని యందే మాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందెడి విశ్రాంతి ధామము. ఏల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా
విషయములను పనులను చక్కపెట్టుచుండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనం నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలెననియు తనకు బుద్ధి పుట్టినదనియు అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనెను. బాబా తన గద్దెపై కూర్చున్న నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మని దానిపై ఇంకొకరు కూర్చునేనా బాబా ఎట్టి అసంతుష్టి వెలబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడని అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథ శ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి ఉంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వతంత్రము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుము కూర్చునుటకు, యోగములు చేయుటకు, మంత్ర జపము చేయుటకు, అష్టయోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటయే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయములు జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండెను. గురువు జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారికి జ్ఞప్తి యందు ఉంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనము. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధనమైనది. వారి కథలు సంసారం నందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానిని మననము చేయుడు, వానిలోని సారాంశమును జీవించుకొనుడు. ఇంత మాత్రము చేయనుచో బ్రాహ్మణులే గాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలెందు తగులుకొని యున్నను మీ మనసును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చును. కారణమేమన భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుడు చేతనే సర్వము నిరాటంకము సుగుణము యగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటయే. మహాత్ముల సాంగత్యమే చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకల అనేక బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టుకొని తుదకు శుద్ధ చైతన్య రూపుడుగు భగవంతుని సన్నిధానమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములను యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పరమార్థిక మార్గమును నడువును. మీకు భగవన్ నామస్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేవియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ముల నాశ్రయించినచో చాలును. వారు మనలను భావసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగ చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా
మహాత్ములు వచ్చి తాను నీటిలో స్నానం చేసిన తమ పావనము చేయవలెనని వాచించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించి భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగ క్షేమములకై పంచిపెట్టు నుందురైన స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగి ఇండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయము ముగించెదము. 10వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు సాయిబాబా స్వాధీనము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా అవతరింపవచ్చును. 1 నిగుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిగుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మ యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుషుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిగుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారి తీయను. విగ్రహము, యజ్ఞ వేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీటన్నిటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడు అయిన సాయినాథుని మననము ధ్యానించదముగాక. వారు రూపము దాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్యుల యందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజ సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడనిదరు, కొందరు మహాభాగవతుడు అందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుడని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తులు, శాంతిమూర్తులు, నిత్య సంతులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వ్యకారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమము చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్టు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తులను దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు మన జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తును పావనం చేయుచున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివిడి ఉన్నాడు. వర్ణింప నలవిని కానివి. ఈ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపులుగా వర్ణించుచున్నవి. తైతీన్య ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వులకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించేడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకున్నటకు చిన్న బాలీసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకి ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామర్లతోనూ
కొందరు విసినకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అష్టాంగ పాద్యములను అర్పించుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుతున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినను వారే ఉండేవారు. భక్తులు భావాలను యొక్క సర్వాంతర్య మిత్యమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండాను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరునూ బాబా నుదిటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబానిట్లడిగెను, బాబా, మేమెవరైనా మీ నుదిటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేల ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసింది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అనెను. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికి ధైర్యము చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా? సముద్రము తనను చేరు నదులనెప్పుడైనా తిరగగొట్టునా? నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు.
అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగంన బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నమైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకి వెళ్ళి అతని మనోరథంను సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయమును కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముద్సలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు. ఆ హాజీని మాత్రమెందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవు ఇంకా పసివాడవు. నీకన్నీ అర్థం కావు. అల్లాహ్ ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవి బావి వద్ద ఉన్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని తెచ్చాను. సరే, మరలా పోయి వానిని ఇట్లా అడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసేదము. వానికి దాని మాంసము కావాలనో ఉషములు కావాలనేమో కనుగొనుము. బాబా కొలంబాలోనున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనిచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటో వదులుచున్నావే? నా దగ్గర నీ ఆటలు. ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నీవెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహవేశములను చూచి హాజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరణలతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడాయెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతటి సేపట్లో నేల ఎంతయు జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైన శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడను బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి.
కొన్ని నిమిషములో వర్షము తగ్గెను, గాలు వీచుట మానెను, తుఫాను ఆగిపోయెను, చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగుచుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టలు తగ్గింపుడు గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుటకు గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై పోయి ధుని యథాపూర్వకము మితముగా మండసాగెను. భగవతాధారమైన శ్రీ సాయినాథుడటి వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి వేడిన ఎవ్వరు వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసెదరో వారు కష్టములన్నింటినీ విముక్తులు అగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారము పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సచిదానంద సద్గురు మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा